హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి టమాటో రైస్ అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి టమాటో రైస్ అంటే. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకోవాలి. అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 7-8 వరకు పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక 4 ఎండుమిర్చి, అలాగే ఒక 1 కప్ వరకు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అవ్వగానే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఒక 5-6 టమాటోలు అండి ఇలా మిక్సీ పట్టుకున్నాను నేను. ఇప్పుడు దీన్నంతా దీంట్లో వేసేసుకొని ఉడికించుకోవాలి ఒక 5 మినిట్స్. దీనిపైన మూతను పెట్టేసుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి బాగా కలుపుకొని ఒక 3 టమాటాలు అయితే ఒక పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు టమాటో కెచప్ని అయితే వేసుకుంటున్నాను. ధనియా జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొద్దిగా బిర్యానీ మసాలాని యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ అయినా సరే చాలా బాగుంటుంది టమాటో రైస్.
ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి. ఒక 2-3 నిమిషాల వరకు ఇట్లా ఫ్రై చేసుకున్నారంటే మన టమాటో రైస్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి. పెరుగు రైతాతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చూస్తూనే నోరూరిపోతుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.